మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర శనివారం మంచి రోజు గనుక దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు మీ కష్టాలు అప్పులన్నీ తీరి కుబేరులు అవ్వటం ఖాయం. రేపు ఎంతో విశిష్టమైన అత్యంత పవిత్రమైన రోజు. అదే మార్గశిర శనివారం. సాధారణంగా శనివారం అంటేనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలుసు. కానీ ఈ శనివారం మామూలు శనివారం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మార్గశిర మాసంలో వచ్చే శనివారం. మన పురాణాల్లో శాస్త్రాల్లో మార్గశిర మాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా చెప్పాడు. అంటే మాసాలన్నిటిలోనూ నేను మార్గశిర మాసాన్ని అని స్వామివారు ప్రకటించుకున్నారు. అంటే ఈ నెలకు ఎంత శక్తి ఉందో, ఎంత పవిత్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప మాసంలో వచ్చే శనివారం నాడు మనం చేసే చిన్న చిన్న పూజలు కూడా అనంతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, తీరని కష్టాలతో సతమతమవుతూ ఉన్నారో వారికి రేపటి రోజు ఒక బంగారు అవకాశం అని చెప్పవచ్చు. ఈ ఒక్కరోజు కనుక మనం భక్తి శ్రద్ధలతో ఆ 7 కొండల వాడిని స్మరించుకొని ఒక చిన్న దీపారాధన చేస్తే చాలు మన జాతకమే మారిపోతుంది. అసలు మార్గశిర మాసంలో వచ్చే శనివారాలకు ఎందుకు అంత పవర్ ఉంటుంది అంటే ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేవతలందరూ కూడా ఈ మాసంలో భూమి మీదకు వచ్చి స్వామివారిని అర్చిస్తారని ఒక నమ్మకం కూడా ఉంది. అందుకే మార్గశిర శనివారం రోజున మనం చేసే పూజకు 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. చాలామందికి దేవుడికి పూజ చేయాలంటే చాలా సమయం కావాలి, మడి కట్టుకోవాలి, రకరకాల నైవేద్యాలు వండాలి అనే భయం ఉంటుంది. కానీ ఆ శ్రీనివాసుడు ఆశించేది ఆడంబరాలను కాదు, కేవలం మనలోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే. అందుకే రేపు ఉదయం లేదా సాయంత్రం వేళ మీ వీలును బట్టి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని స్వామివారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. అంత సమయం లేకపోయినా పర్వాలేదు. కనీసం మనసులో ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకుంటూ ఒక ప్రత్యేక దీపారాధన చేసినా చాలు స్వామి కరుణిస్తాడు. ముఖ్యంగా ఈ మార్గశిర శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడితే చాలా మంచిది. పిండి దీపం అంటే బియ్యం పిండిలో కొంచెం బెల్లము, నెయ్యి లేదా పాలు వేసి ముద్దగా చేసి దాన్ని ప్రమిదల్లాగా చేసి అందులో నెయ్యి వేసి వెలిగించే దీపం. తిరుమల కొండ మీద కూడా ఈ పిండి దీపానికి చాలా విశిష్టత ఉంది. ఆ పిండి దీపపు వెలుగులో స్వామివారిని చూస్తే సాక్షాత్తు వైకుంఠం కళ్ళ ముందే ఉన్నంత అనుభూతి కలుగుతుంది. ఒకవేళ మీకు పిండి దీపం చేయటం కుదరకపోతే, ఆ ఓపిక లేకపోతే కనీసం మట్టి ప్రమిదిలోనైనా లేదా మీ ఇంట్లో నిత్యం వాడే ఇత్తడి దీపంలోనైనా దీపం పెట్టవచ్చు. అయితే ఈ మార్గశిర శనివారం రోజు మీరు పిండి దీపం పెట్టినా లేక మామూలు దీపం పెట్టినా ఆ దీపంలో వాడే నూనెలో లేదా నెయ్యిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలిపితే మీ కష్టాలు పోతాయి, వద్దన్నా ధనం వస్తుంది. ఈ వస్తువులు సాక్షాత్తు లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అయస్కాంతంలా పనిచేస్తాయి. ఈ పదార్థాలు వేసి వెలిగించిన దీపం నుండి వచ్చే కిరణాలు, ఆ పొగ మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమి కొడతాయి. మరి ఇంతకీ ఈరోజు దీపంలో వేయాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, రేపు మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కుందుల్లో నూనె లేదా ఆవు నెయ్యి పోసిన తర్వాత అందులో చిటికెడు పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రాణం. తిరుమల శ్రీవారి లడ్డూలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు. ఈ సువాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎక్కడైతే పచ్చకర్పూరం వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. డబ్బును ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. అందుకే దీపంలో చిన్న ముక్క పచ్చకర్పూరం నలిపి వేయండి. ఆ తర్వాత 2 యాలుకలు తీసుకోండి. యాలుకలు సుగంధ ద్రవ్యాల్లో రాణి లాంటిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాలుకలు శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, లగ్జరీ లైఫ్. మన జీవితంలో రాజయోగం రావాలంటే శుక్రుడి అనుగ్రహం కావాలి. కనుక 2 యాలకులు తీసుకుని ఆ 2 యాలకులను కొంచెం చిదివి
ఆ నూనెలో వేయండి. ఇవి వేయటం వల్ల ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఒక అద్భుతమైన సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. 3వ పదార్థం బెల్లం పొడి. అవును, మీరు విన్నది నిజమే. దీపంలో కొంచెం బెల్లం పొడి వేయాలి. బెల్లం అనేది తీపికి సంకేతం మాత్రమే కాదు, ఇది సూర్యభగవానుడికి సంబంధించిన పదార్థం కూడా. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం అన్నం. మనం నైవేద్యం పెట్టలేకపోయినా దీపంలో చిన్న బెల్లం ముక్క లేదా పొడి వేయటం వల్ల ఆ అగ్ని ద్వారా స్వామివారికి ఆ నైవేద్యం అందుతుందని ఒక నమ్మకం. మన కష్టాలన్నీ కరిగిపోయి జీవితం బెల్లంగా తీపిగా మారాలని దీని అర్థం. చివరిగా ఆ దీపంలో చిటికెడు పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది. ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ విఘ్నాలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు. కనుక ఇలా ఈ 4 వస్తువులు, పచ్చకర్పూరము, 2 యాలుకలు, కొంచెం బెల్లం పొడి, కొంచెం చిటికెడు అంటే పసుపు వేసి 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం వంక చూస్తూ మనసులో మీకు ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి. స్వామి, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. నా కుటుంబం చల్లగా ఉండాలి, వ్యాపారం సాగాలి, ఉద్యోగం రావాలి అని ఏ కోరిక ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర విన్నవించుకోండి. ఆ దీపం నుండి వచ్చే కాంతిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మార్గశిర మాసంలో, అందులోనూ శనివారం నాడు ఇలాంటి విశేషమైన దీపారాధన చేయటం వల్ల కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు కాబట్టి స్వామివారిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ధన సహాయం చేయడానికి కుబేరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం చేయాల్సిందల్లా ఆ స్వామివారిని నమ్మటమే. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే రేపు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో వెలిగిస్తే చాలా మంచిది. కుదరని వారు సాయంత్రం గోధూళి వేళ అంటే సూర్యుడు అస్తమించే సమయంలో సుమారు 6 గంటల ప్రాంతంలో వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదా మీ పూజ గదిలో స్వామివారి ఫోటో ముందు వెలిగించవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత అందులో మిగిలిన అడుగున ఉన్న పదార్థాలను అనగా యాలుకలు, బెల్లం మిశ్రమాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, లేదా పారే నీటిలో వేయండి. అంతేగాని చెత్తలో పడేయవద్దు. ఈ చిన్న పరిహారం చేయడానికి మీకు మహా అయితే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు, కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది ఇలా చేసి తమ కష్టాల నుండి బయటపడతారు. ఈ మార్గశిర శనివారం మనకు దొరికిన ఒక వరం. మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో మనం మంచే దాగి ఉంటుంది. మనం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు, యజ్ఞాలు చేయలేకపోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న నియమాలు, పరిహారాలు పాటిస్తే చాలు, దేవుడు మనల్ని కరుణిస్తాడు. ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నవారు ఈ దీపారాధనను అసలు మానవద్దు. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారికి ఎప్పుడూ చెడు జరగదు. కలో వెంకట నాయక అన్నారు అంటే ఈ కలియుగంలో మనల్ని కాపాడే ఏకైక దైవం ఆ వెంకటేశ్వరుడే. ఆయన నామాన్ని స్మరిస్తేనే సకల పాపాలు హరిస్తాయి. అలాంటిది ఆయనకు ప్రీతికరమైన వస్తువులతో దీపం పెడితే ఆయన ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. కాబట్టి రేపు మార్గశిర శనివారం రోజు మర్చిపోకుండా ఈ పచ్చకర్పూరము, యాలకులు, బెల్లము, పసుపు వేసిన దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండి మీరు కుబేరులంతటి భాగ్యవంతులుగా మారిపోతారు. కనుక అందరూ ఈరోజు ఇలా దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం ఒక అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఒక గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారి ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరి ఒకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది.
ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అయితే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుక్కుంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీదకు బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబలను అశుభానికి సూచకంగా భావిస్తూ ఉంటారు. ఒకసారి ధర్మరాజు భీష్ముణ్ణి, పితామహ దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు అవుతాడు, ఏ కారణంగా నశిస్తాడు అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు. ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ మందాకిని నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించాడు. ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకిని నదిలో స్నానమాచరించి అనుష్ఠానం తీర్చుకోవటం కోసం ఇంద్రుడితో సంభాషించసాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు, నీవు ఎవరు, ఎక్కడకు పోతున్నావు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, ఓ ఇంద్ర, నేను తామర పువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నది. అప్పుడు ఇంద్రుడు, అది సరే, ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చలేదు? నిన్ను మెప్పించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. దానికి లక్ష్మీమాత, ఇంద్ర, ఇప్పటి వరకు అసురులు దానములు, వేద అధ్యయనము చేయటము, అతిథులను సత్కరించటం వంటి మంచి పనులు చేశారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచిపెట్టారు. అందుకని నేను వారిని విడిచిపెట్టాను. నీవు సత్య ధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కలవారు, పితరులను దేవతలను పూజించువారు, సత్యమును పలికేవారు, దానశీలురు, ఇతరుల ధనమును గాని భార్యలను గాని కోరనివారు, పగలు నిద్రించనివారు, వృద్ధుల పట్ల, బాలల పట్ల, స్త్రీల పట్ల దయ కలిగినవారు, బ్రాహ్మణులను పూజించేవారు, నిత్యము శుచి శుభ్రత కలిగినవారు, అతిథులకు పెట్టిగాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారి వద్ద ఉండడానికి ఇష్టపడతాను. అలా కాక కామముకు, లోభము, క్రోధములకు లోనే ధర్మమును విడిచినవారు, గర్విష్ఠులు, అతిథి సత్కారము చెయ్యనివారు, పురుష వాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చేయువారును నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను అన్నది లక్ష్మీదేవి. ఆ మాటలకు ఇంద్రుడు, నారదుడు ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితో సహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా, లక్ష్మీదేవి నివాస స్థానములు శ్రీమంతుడు అవ్వాలంటే లక్ష్మీదేవిని ఎలా మెప్పించాలో తెలుసుకుంటివి కదా, అలా నడుచుకో అన్నాడు. కనుక లక్ష్మీదేవికి సంతోషమును కలిగించే విధంగా నడుచుకున్నవారు ఆ దేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. ఏనుగు యొక్క కుంభస్థలం, గోపృష్టం, తామర పువ్వు, బిల్వదళం, స్త్రీ యొక్క శ్రీమంతము అనగా నుదిటి భాగము, ఈ 5 కూడా లక్ష్మీదేవికి
ప్రభల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును గోపృష్టమును పూజించటం వలన, పద్మములతోనూ బిల్వ దళములతోనూ ఈశ్వరుని సేవించటం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము. వీడియోలోకి వస్తే, శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.